చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అండర్స్టాండింగ్లో ఉన్నారు. బట్ పక్కన ఉన్న వాళ్ళు ఎందుకు పుల్లలు పెడుతున్నారన్న? టార్గెట్ అది కదండి. పొలాలు పెట్టి ఏదో ఒకటి రెచ్చగొట్టాలని, దాన్ని కూటమి ప్రభుత్వాన్ని చెడిపేయాలని, ఒక విడగొట్టాలని, బ్రేక్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ మధ్యలో ఇలాంటి వైసీపీ కానీ ఎవరైనా పెడుతుంటారు తప్పితే ఒక లోకేష్ డిప్యూటీ సీఎం కోరుకోలేదు. అట్లనే లోకేష్ డిప్యూటీ సీఎం కోరుకున్నాడు. కోరుకున్నట్టు ఎక్కడైనా కనపడుతుందా? ఒక మాటలు చెప్పాలంటే తనకున్న ఇప్పుడు పనులే ఎక్కువ డిప్యూటీ సీఎం కన్నా. కానీ ఇప్పుడు పరిశ్రమలు తేవటం, ఒక ఐటీ మినిస్టర్గా కానీ పెట్టుబడులు తేవటం కానీ లోకేష్కి పెద్ద కత్తి మీద సవాల్ లాంటిది కాదన్నా. మనం చూసుకున్నట్లయితే బాలినేని శ్రీనివాస్ రెడ్డి సో డిప్యూటీ సీఎం లొకేషన్ చేద్దామన్నారు. తర్వాత పిఠాపురం ఎమ్మెల్యే వర్మ అన్నారు. టీడీపీ నాయకులు కొంతమంది అన్నారు. సో వాళ్ళు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళే టీడీపీలోకి ఇంతకు ముందుకు. సో ఎందుకు కావాల్సి ఏదైనా వైసీపీ వాళ్ళు చేపిస్తున్నారా అని ఒక గాలి వస్తుంది. దానికి ఏమంటారు? వైసీపీ నుంచి కంప్లీట్గా బయటకు వచ్చేసారు కదా వాళ్ళు. వాళ్ళ నుంచి రావచ్చు అండి ఈ న్యూస్ కూడా అనేది. అఫీషియల్గా అంతా ఎక్కడ రాలేదు కదండి. ఇంతమందిలో ఎవరొకరు అనేది ప్రభుత్వాన్ని ఇలా గెలగటం అలవాటేను. కాబట్టి అఫీషియల్గా అయితే ఎవరు కూడా ఒక పార్టీ అఫీషియల్ నుంచి ఎవరు కూడా డిప్యూటీ సీఎంగా తొలగించాలి పవన్ కళ్యాణ్ని, లోకేష్ని పెట్టుకోవాలని కానీ ఎవరు అనలేదు. చంద్రబాబు నాయుడు కూడా ఇష్టం లేదు డిప్యూటీ సీఎం లోకేష్ని చేయడం. తన కొడుకుని సీఎంగా చూడాలనే అనుకుంటారు కానీ ఏ తండ్రి అయినా డిప్యూటీ సీఎంగానో ఇంకేడో చూడాలనుకోడు. కాబట్టి ఇది ఫాల్స్ ఎలిగేషన్. ఇది తప్పుద్రోవ పట్టించడానికి ఒక కూటమి అంటే ఇంత బలంగా ఉంది, దీన్ని బ్రేక్ చేసి ఒక విడగొట్టి ఒక లాభం పొందాలని అపోజిషన్ వాళ్ళు చేయటం తప్పితే దీంట్లో అనేది మనం చెప్పుకోవడానికి కూడా విషయం లేదండి. తన తండ్రి చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ సీఎంగానే చూడాలనుకుంటాడు లోకేష్ని. పవన్ కళ్యాణ్ ఇంకేదో మినిస్టర్ ఇస్తారు తప్పితే అంతే. పవన్ కళ్యాణ్ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు 10 years చంద్రబాబు నాయుడే సీఎంగా ఉండాలని కోరుకుంటున్నాను. కాబట్టి ఇది ఇన్వాలిడ్గా తీసుకుంటాను.